సక్సెస్ అవుతుంది అన్న విషయం. ఎస్, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ యాక్చువల్లీ. ఓకే, సో ఇంకా ఆలస్యం చేయకుండా ఆహ్వానించేస్తాను. బట్ బిఫోర్ దాట్ లెట్ మీ వెల్కమ్ అవర్ ప్రొడ్యూసర్ జయరామ్ గారు అండ్ ద డైరెక్ట్ ప్రొడ్యూసర్ అరుల్ గారు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒక వండర్ఫుల్ క్యారెక్టర్తో మనకు ముందుకు రాబోతున్నారనమాట హీరో ప్రసన్న గారిని. ప్లీజ్ వెల్కమ్ సార్. ఓకే, సో ఇంకా ఆహ్వానించేస్తున్నాను. వండర్ఫుల్ వర్సటైల్ యాక్టర్లో మాత్రమే ఆయన్ని అంత యాక్షన్ బేస్డ్గా చూస్తూ ఉంటాం, కానీ ఆఫ్ స్క్రీన్ చూసామంటే అ వెరీ సాఫ్ట్ పర్సన్. Welcome sir and congratulations on your 150th film. Okay, thank you. So Passion Studios for the very best success. And so, to start with, I request to this nice teaser launch, and we from Passion Studios are very happy to see you all. And Kurukshetram is our passionate project, as she said, and this is another landmark, is Arjun sir's 150th film, and we are all very happy that this film also going to speak in Telugu, because I know I have a lot of Telugu speaking friends because I'm from US, and I had the opportunity to work with a lot of my friends who all speak Telugu. So I know how passionate they are about movies, and it's great to have Prasanna today, and my partners Sudan and Umesh and Mr. Arul Raj, everyone here, and I'm very confident that once this audio launch and trailer happens, what kind of movie we have made, you will be able to experience it better. And thanks a lot to each and every one of you for coming here, and we all need your wishes and blessings. Thanks a lot. Thank you so much sir. అందరికి నమస్కారం. ఈ సండే ఆఫ్టర్నూన్ రంజాన్ రోజు బిర్యానీ తింటున్న టైంలో మన కోసం ఇక్కడ వచ్చిందికి మీరందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. కురుక్షేత్రం మీరు అందరికీ తెలిసిన ఒక విషయమే. అర్జున్ గారు వాళ్ళు 150th ఫిల్మ్. ఈ కురుక్షేత్రం టీం మేము లేకుండా కూడా అర్జున్ సార్కి 150th మైల్ స్టోన్ ఫిల్మ్ డెఫినెట్గా ఇట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్. బట్ it's our privilege that we are being part of Arjun sir's 150th film. అర్జున్ సార్ గురించి ఒక మాట చెప్తే, సచ్ అ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. ఈ ఫిల్మ్ షూట్ స్టార్ట్ చేసిన ముందు వి జస్ట్ మెట్ అర్జున్ సార్ జస్ట్ టు బ్రేక్ ద ఐస్. దానికి ముందు వరకు నేను నా అపిరెన్స్ గురించి, నా ఫిజిక్ గురించి ఐ నెవర్ టుక్ కేర్ అబౌట్ all of that. First time when I met Arjun sir, I thought it's a shame on me for being like that. I was 96 kilos. I was so plump. I was so out of shape. Then I decided if I have to stand next to Arjun sir in cinema lo, I have to make some effort to good, at least averagely good next to him. So I started going to the gym. Of course, I took the cues from Arjun sir, and I lost about 25 kilos. And what I am today is because I took some inspiration from Arjun sir, definitely. నాకు మాత్రం కాదు, చాలామంది యూత్కి అర్జున్ సార్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. హీఈస్ డెఫినెట్లీ హ్యూజ్ ఇన్స్పిరేషన్ ఫర్ టుడేస్ అండ్ ది కమింగ్ జనరేషన్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ వండర్ఫుల్ జర్నీ వర్కింగ్ విత్ యూ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ డైరెక్టర్ అరుణ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్, బికాస్ వాళ్ళు అచ్చముండను ఒక సినిమా చేస్తున్నప్పుడే నేను స్నేహానే మీట్ చేశాను. అక్కడి నుంచి వీ బికేమ్ ఫ్రెండ్స్, దెన్ వీ ఫెల్ ఇన్ లవ్, దెన్ రెస్ట్ ఇస్ ఆల్ ద నోన్ స్టోరీ ఫర్ యూ ఆల్.
we are happily married. Thank you, Arun, for making the most important twist in my life. అండ్ అప్పటి నుంచి పర్సనల్ లైఫ్లో మాత్రం కాదు, నాకు చాలామంది ఇంపార్టెంట్ ఫిల్మ్స్ ఇన్ మై కెరియర్ అరుణ్ హెస్ బీన్ అసోసియేటెడ్. హీ ప్రొడ్యూస్ మై కళ్యాణ సమేల్ సాధం. నౌ ఇట్స్ ది ఐ థింక్ దిస్ ఇస్ ద థర్డ్ ఫిల్మ్ దట్ వీఆర్ అసోసియేటెడ్. ఎప్పుడు అరుణ్ ఒక స్క్రిప్ట్ ఆలోచిస్తే, ఎప్పుడు అరుణ్ ఒక స్క్రిప్ట్ చేస్తే, ఫస్ట్ పర్సన్ హూ గెట్స్ ద ఆపర్చునిటీ టు రీడ్ దట్ విల్ బీ మీ. And I'm so thankful to Arun for having that kind of a trust and rapport with me. And my producers, as the production name suggests, they're all such a passionate producers. వాళ్ళకి తెలుగులో కూడా ఫ్యూచర్లో డైరెక్ట్ తెలుగు సినిమా చేయడానికి కూడా ప్లాన్స్ ఉంది. ఐ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. నేను కూడా ఇప్పుడు ఒక తెలుగు సినిమాలో యాక్ట్ చేస్తున్నాను. బివిఎస్ రవి గారు డైరెక్ట్ చేసిన సినిమా జవాన్, సాయి ధరమ్ తేజ్తో విలన్గా చేస్తున్నాను. ఐఎమ్ సో లుకింగ్ ఫార్వర్డ్ టు మై వర్క్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ది వండర్ఫుల్ ప్రెసెన్స్ హియర్ అండ్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. బట్ మీరు ఇంత చక్కగా తెలుగు మాట్లాడతారని మాత్రం మాకు తెలీదు. యూ రియల్లీ సర్ప్రైజ్డ్ us. అమ్మాయి ట్రైనింగ్ అండి. బట్ బాలేదనిపిస్తుంది. I'm not stopping her, definitely. She's busy with the baby now. She'll definitely do something in Telugu soon. We hope ఆవిడ మళ్ళీ సినిమాలు చేయాలని. In Love with Sneha is one Telugu film, Sri Ramadasu. చాలు చాలు సాంగ్ చూసినప్పుడే నేను ఫ్లాట్ అయిపోయాను. వండర్ఫుల్. థ్యాంక్ యూ ప్రసన్న. ఇప్పుడు యాక్షన్ కింగ్ ఇక్కడికి వచ్చిన అన్ని పత్రికేలందరికీ, అన్ని చీఫ్ గెస్టులకు, మా డైరెక్టర్ గారికి, ప్రసన్న గారికి, అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. ఇది నేను జై హింద్ 2 అనే సినిమా తర్వాత చేస్తున్న చిత్రం కురుక్షేత్రం. ఈ చిత్రం నాకు చాలా ఇట్స్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే 150th పిక్చర్. ముందు నాకు తెలీదు. పిక్చర్ షూటింగ్ చేస్తున్నప్పుడే నాకు తెలిసింది 150th మూవీని. ఇప్పుడు మాట్లాడుతూ మంజు గారు చెప్పారు, ఇంత త్వరలో 150 పిక్చర్ చేశానని. త్వరలో కాదు, 36 years అయిపోయింది. అంటే మిమ్మల్ని చూస్తే మాకు టైం తెలియట్లేదు అనమాట. ఓ టైం మిషన్లో అక్కడే ఆగిపోయినట్టు అనిపించింది. సో ఈ తరుణంలో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై డైరెక్టర్స్. ఇన్ని సినిమాలు నాకు చేసిన ప్రతి డైరెక్టర్స్, నా యాక్టర్స్, టెక్నీషియన్స్, చాలామందితో చాలా నేర్చుకున్నాను. సో ఈ సినిమా నాకు 150th అవ్వడం నిజంగా విశేషం. ఇంకోటి ఏంటంటే బికాస్ ద స్టోరీ, ఇందులో నేను ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నాను. చేశాను చాలా, మీకు అందరికీ తెలుసు. మోర్ దెన్ 20-30 సినిమాలు పోలీస్ ఆఫీసర్కినే చేశాను నేను. ఆ సినిమాల్లో లేని ఒక ఎలిమెంట్ ఈ సినిమాలో ఉంది. ఒక డిఫరెంట్, ఒక రేర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఒక యాక్షన్ అండ్ థ్రిల్లింగ్, ఫ్యామిలీ ఓరియంటెడ్. ఒక పోలీస్ ఆఫీసర్ అంటే ఎంత స్ట్రాంగ్గా ఉంటాడో అనే మనం చూసాం అన్ని పిక్చర్లో, అన్ని పోలీస్ ఆఫీసర్స్ హీరోస్లో చేయటం అనేది. ఇందులో ఒక స్ట్రాంగ్, ఆ వ్యక్తికి కూడా ఒక వీక్నెస్ ఉంటుంది, ఒక యాంగిల్ ఉంటుంది అని చాలా బాగా ఈ పిక్చర్లో మన అరుణ్ గారు చూపించారు. ముందు ఈ కథ వద్దు అనుకుని నేను కథ విన్నాను. కొంచెం ఎక్కువ కమిట్మెంట్స్ ఉంది. సో ఆయన అడిగేసరికి సరే వద్దు అని చెప్పకూడదు, డైరెక్ట్గా కథ విన్న తర్వాత చెప్దాం అనుకుని కథ విన్నాను. విన్న తర్వాత అనిపించింది ఇంత మంచి కథ, నో ఛాన్స్ అని ఐ గ్రాబ్డ్ ద ప్రాజెక్ట్. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్. ఈ పిక్చర్ ఎలా ఫినిష్ అయిందని కూడా నాకు తెలియదు, ఎన్ని రోజులు చేశానని కూడా నాకు తెలియదు. ఇది కన్నడలో కూడా చేశాము, తమిళ్ అండ్ తెలుగు. అండ్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. అండ్ మన టెక్నికల్ టీమ్ కూడా ఇట్స్ వెరీ వెరీ సౌండ్. ఇంతకుముందు చెప్పినట్టు అరుణ్ గారు వచ్చి హీస్ బేసిక్లీ ఫ్రమ్ యుఎస్. ఇక్కడ నుంచి ఆయనకి ఎప్పుడెప్పుడు మంచి మంచి కథలు వస్తుందో అప్పుడు మాత్రం ఇండియాకి వచ్చేసి పిక్చర్ షూట్ చేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక 4-5 పిక్చర్స్, సక్సెస్ఫుల్ పిక్చర్స్ ఆయన డైరెక్ట్ చేశారు. అందులో పెరిచాళి అని ఒక సినిమా కూడా మోహన్ లాల్ గారితో చేశారు.
screenplay will be the highlight of this picture. And చాలామంది హీరోస్ ఉన్నారు ఈ సినిమాలో. టెక్నికల్గా చూస్తే కెమెరా వర్క్ అరవింద్ కృష్ణ ఈస్ డన్ ఎ వండర్ఫుల్ కెమెరా వర్క్. తర్వాత మ్యూజిక్ నవీన్ అండ్ ఏఆర్ రెహమాన్ గారితో చాలా సినిమాలు వర్క్ చేశారు. అండ్ ఈస్ డన్ అన్ అమేజింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ పిక్చర్లో. అలాగే పెద్ద టెక్నికల్ టీం ఉంది, ఆర్ట్ డైరెక్షన్, ఎడిటింగ్ ఇవన్నీ. అండ్ అగైన్ ఆర్టిస్ట్ అని వచ్చేసరికి మన ప్రసన్న హీఈస్ లైక్ ఆయన అక్కడ హీరోగా చేస్తున్నారు ఈ సినిమా. ఈ క్యారెక్టర్ కోసం హీఈస్ డూయింగ్ యూనో అంతా. నేను చెప్పాను కదా ఇందులో హీరో ఎవరు క్యారెక్టర్స్ ఎవరు కాకుండా, సో ఆల్ నైస్ క్యారెక్టర్స్ ఇన్ ద మూవీ. ఇట్ ఈస్ ఎ టీమ్ అనేది ఈ కథలో మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. అండ్ ఆయనే చెప్పేశారు ముందు, హీ వాజ్ సూపర్ డెడికేటెడ్ గాయ్. ఒక సినిమా కోసం 25 kgs తగ్గించారంటే ఆలోచించండి. అండ్ వెరీ సిన్సియర్, భాషలన్నీ నేర్చుకొని బహారెట్ చేసి యూనో హీ హెస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్ ఈ పిక్చర్లో. అలాగే మన వరలక్ష్మి శరత్ కుమార్, ఆవిడ కూడా షీఈస్ డన్ ఎ సబార్డినేట్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఈ సినిమాలో. అండ్ శృతి అని హీరోయిన్, సుహాసిని గారు అండ్ సుమన్ గారు. అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ స్టార్ కాస్ట్. ఇట్ విల్ బి ఏ వెరీ డిఫరెంట్ మూవీ తెలుగుకి, నాకు. అండ్ మీ అందరి సహకారం ఈ సినిమాలో ఉండాలి. గ్యారంటీ ద క్వాలిటీ ఆఫ్ ద పిక్చర్కి బీ గ్యారంటీ, బట్ యూ షుడ్ దీన్ని జనానికి రీచ్ చేయటం బాధ్యత మీది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఆల్ ది బెస్ట్. జై హింద్. ఎస్, ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్ పై సినిమా రిలీజ్ కాబోతోంది అండ్ త్వరలో మన ప్రొడ్యూసర్స్ గురించి చెప్పలేదు. యాజ్ షీ సెడ్, అందరూ చెప్పారు ప్యాషన్ స్టూడియోస్ అని. దే ఆర్ రియలీ వెరీ 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 ప్యాషనేట్. ఊరికేదో ఒక వ్యాపారం దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేయడం అనేది కాకుండా, చిత్రానికి ఎంత ఖర్చు, క్వాలిటీ కోసం ఎంతైనా ఖర్చు పెడతాను అని ఖర్చు పెట్టి సినిమాలు చేశారు. మన ఉమాశంకర్, సుధన్, అండ్ డైరెక్టర్ హీ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ ప్రొడ్యూసర్ ఆల్సో. సో ఐ థ్యాంక్ దెమ్ వెరీ మచ్ టు గివ్ మీ అన్ ఆపర్చునిటీ ఇన్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ గారు. ఎస్, రాబోతోంది. బట్ ఇప్పుడు కురుక్షేత్రం సినిమా గురించి మాట్లాడడానికి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఉమేష్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. హలో, అందరికీ నమస్కారం. ప్రసన్న చెప్పినట్లు ఒక బిర్యానీ తినే టైంలో యూ స్పెండ్ యువర్ టైమ్ అండ్ కేమ్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఈ సినిమాకి నేను థ్యాంక్స్ చెప్పాలంటే అది మా డైరెక్టర్కి చెప్పాలా. ఆయన ఈ స్క్రిప్ట్ యూఎస్ నుంచి వచ్చి లైక్ యూనో హిస్ ఫ్యామిలీ, కిడ్స్ అన్నీ అక్కడే సెటిల్, బట్ ఇక్కడ వచ్చి ఈ ఒక యాక్షన్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు మాకు ఇది ఒక పెద్ద బడ్జెట్లో చేయాలని చేస్తేనే అది ఒక జనాలకి వెళ్ళి రీచ్ అవుతాయి. అప్పుడు అంత బడ్జెట్ ఆ ఒక స్కేల్లో చేయాలంటే ఒక యాక్షన్ ఫిలిం అన్నప్పుడు మాకు ఫస్ట్ వచ్చింది అర్జున్ సార్. సో అప్పుడు ఆయనకి వెళ్ళి కథ చెప్పినప్పుడు హీ హర్డ్ ద స్క్రిప్ట్, హీ హ్యాడ్ హిజ్ ఓన్ క్లారిఫికేషన్స్. అదన్నీ చేసిన తర్వాత ద మూమెంట్ హీ డిసైడెడ్, ఎంటైర్ టీమ్ ఫెల్ ఇన్ ప్లేస్. అండ్ ఫ్రమ్ దేర్ వీఆర్ ఆల్ లైక్ pre-production, production, post-production, now these things, we're all like held together as a team, one cohesive unit. And I can definitely see the response from all the various verticals that this film will definitely do well in Telugu. Kurukshetram meeki definitely ga oka crime thrillers chala chusuntaru, but action oriented crime thriller, idoka investigation, edge to edge thriller ga idi untai. And I request all the press to encourage Passion Studios that we are also ఇక్కడ ముందు ఇక్కడ తెలుగులో డైరెక్ట్గా చిత్రాలు చేయాలని వీఆర్ మా ప్రయత్నాలు చేస్తున్నాం. మీ ఎంకరేజ్మెంట్ బట్టి, ఓకే, మీ రెస్పాన్స్ పెట్టి వీ విల్ డెఫినెట్లీ డూ గుడ్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ. ఓకే, సో నౌ ఐ రిక్వెస్ట్ అరుణ్ మీడియా పెద్దలు అర్జున్ గారు, ప్రసన్న గారు, అరుణ్ వైద్యనాథన్ గారు, ప్రొడ్యూసర్స్ అందరికీ నా నమస్కారం. ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ అర్జున్ సార్స్ 150th ఫిలిం యాజ్ అ కో ప్రొడ్యూసర్ ఇన్ తెలుగు. ఎందుకంటే ఇట్లాంటి ప్రివిలేజ్ చాలా కొంతమందికి దొరుకుతుంది. మీరు ఇప్పుడు ఇంతకుముందు మన రిలీజ్ చేసిన మూవీలో కూడా చూసిండొచ్చు, అర్జున్ గారు ఎప్పుడు సినిమాల్లో
పేట్రియాటిక్ ఫేవర్ ఉండేటట్టు అట్లాంటి మూవీస్లో ఎక్కువ యాక్ట్ చేసేవారు. తప్పకుండా ఇది ఒక తెలుగు యూత్కి చాలా నచ్చిన సినిమా ఉంటుంది. ఎందుకంటే ఈస్ ఎవర్ యంగ్ హీరో యాజ్ సీఎం నౌ. ఎందుకంటే ఇంత ఫిట్నెస్, ఇంత యాక్షన్ మూవీస్లో యాక్ట్ చేయడం అనేది అది మామూలు విషయం కాదు. అర్జున్ గారు ఒకరికే అది సూట్ అవుతుంది కూడా నేను ఈ తరుణంలో చెప్పక తప్పదు. ఈరోజు మీరందరూ వచ్చి ఈ టీజర్ రిలీజ్ చేసిన రోజు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి కూడా మీ అందరికీ ధన్యవాదాలు. మీరందరూ కూడా తప్పకుండా ఈ మూవీని జనాలు తీసుకెళ్తే తెలుగు వ్యూవర్స్కి అందరు కూడా తప్పకుండా ఇక మంచి రాబోయే రోజుల్లో కూడా యాజ్ ఉమాశంకర్ ఇంతకుముందు చెప్పినట్టే ఇంకా డైరెక్ట్గా తెలుగులో కూడా మూవీస్ మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ సినిమా గురించి టెక్నికల్ విషయాలను కూడా అరుణ్ గారు చెప్పారు, మన అర్జున్ గారు చెప్పారు, ప్రసన్న గారు చెప్పారు. ఆ విషయంలో నాకు ఎక్కువ తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పినవి కూడా మీరు ముందు రోజుల్లో అందరికీ తీసుకెళ్తారని నా నమ్మకం ఉంది. తప్పకుండా ఈ మూవీ ఒక మంచి సక్సెస్గా అవుతుందని నాకు విశ్వాసం ఉంది.